ఒకానొక కాలంలో ఏ అవతారమైతే ఈ తాబేలు మీద సమస్త భూమిని నిలిపాడో, ఏ అవతారంలో అయితే మత్స్యావతారమై సమస్త భూమికి మంచి చేశాడో, ఏ అవతారంలో ఒక బ్రహ్మ యొక్క ముక్కు నుంచి ఒక శ్వేత వరాహంగా బయటికి వచ్చి ఆ హిరణ్యాక్షుడిని ఈ భూమండలంలో కింద పాతాళలోకం నుంచి తరుముకుంటూ పైకి తీసుకొని వచ్చి తన కోరల మీద భూదేవిని పెట్టి తన యొక్క కోరలతో ఏ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడో, ఏ కాలైతే బలితల నొక్కి ఆ సుతల లోకానికి ఆయన్ని అధిపతి చేసిందో, నరమృగ శరీరంగా సగావతారమైన శరీరం, సగావతారమైన మనిషి, సగం శరీరం ఒక మృగంగా ఒక సింహంగా వచ్చి ప్రహ్లాదుడైన తన భక్తుణ్ణి కాపాడటానికి కొన్ని కోట్ల మంది అసులను సంహరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడో, ఏ అవతారంలో అయితే తను భార్గవరాముడుగా జమదగ్ని యొక్క కొడుకుగా పుట్టి ధర్మం మొత్తం నశిస్తే భూమిని 21 సార్లు తిరిగి తన అఖండ పరుషుతో గండ్రగొడ్డలితో ఇంతమంది క్షత్రియులను సంహరించాడో, ఏ అవతారమైతే ఎత్తి ఆ రామచంద్రుడుగా వచ్చి నువ్వు సమస్త భూమిని ఏలి ఇప్పటికీ రామరాజ్యం ఉంటే చాలు అని అనుకునేటట్టుగా జనాలకు ఎటువంటి కష్టం తెలియకుండా పాలించాడో, ఏ అవతారమైతే ఇప్పుడు సంపూర్ణావతారంగా శ్రీకృష్ణమూర్తిగా వచ్చి ఇక్కడ మొత్తం ఈ భూమిని మొత్తం రక్షించి భూభారహరణం చేసి ఇక్కడ ఉన్న సమస్త దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి నీలాంటి ఒక వ్యక్తిని ఇక్కడ చక్రవర్తిగా కూర్చుండబెట్టాడో, ఎప్పుడైతే వేదములను తిరస్కరించి గర్వముతో పేట్రేగిపోయి జంతువులన్నింటినీ బలి తీసుకొని తన యొక్క అంతర్ముఖ సాధన చెయ్యకుండా కేవలం బహిర్ముఖంగా రిచువల్స్ మాత్రమే చేయటానికి వచ్చినప్పుడు అలాంటి ఒక అసురోత్తములందరినీ కూడా వేదమును తిరస్కరించేలా చేసి బౌద్ధావతారంలో వచ్చి కేవలం ధ్యానమే ప్రధానమని ఈ భూమి మీద మళ్ళీ ఒక ధర్మ సంస్థాపన చేస్తాడో, ఎప్పుడైతే జనులందరూ మంచి చెడు ధర్మం అంతా కోల్పోయి భూమికి భారంగా బ్రతుకుతూ సమస్త జీవకోటి మీద దయ లేకుండా అన్నిటినీ సంహరిస్తూ కంప్లీట్లీ పాపంలో మునిగి బ్రతుకుతారో, అప్పుడు ఒక గుర్రం మీద వచ్చి తన యొక్క ఖడ్గంతో అందరినీ సంహరిస్తాడో అలాంటి ఒక కల్కి రూపంగా వచ్చిన ఆ శ్రీమన్నారాయణ్ణి నేను ధ్యానిస్తున్నానని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అన్ని అవతారాల్లో ఉన్న ప్రయోజనాన్ని ఆయన తన యొక్క ధ్యానంలో తీసుకొని వచ్చి అలాంటి చరణార విందాలపై ఆయన ధ్యానం చేస్తున్నాడంట.